ఈ వాక్యాన్ని మరొకసారి చదివి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము నుండి 14 వచనాలు నేను చదువుతున్నాను క్లియర్గా. మమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావళిని అడగగా, ద్రాక్షావళి, నేను దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో అనెను. అప్పుడు చెట్లని, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. చిన్న ప్రార్థన చేద్దామండి. దయచేసి తల్లోంచి కళ్ళు వేయండి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారైన దేవా, నీకే స్తోత్రాలు. నువ్వు ద్రాక్షావళి అయిన దేవుడవు, ఆశ్చర్యకార్యాలు జరిగించు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినం మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. మీ లేఖనాల నుండి మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఈరోజు కొన్ని సంగతులు ధ్యానం చేయబోతున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అని మాట ప్రస్తావించబడింది. మొదటి అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేది ఎవరు మృతి నొందిన తర్వాత జరిగిందంట? యెహోషువ మృతి నొందిన తర్వాత ఎవరితో యుద్ధం చేయవలనో ఆ సంగతులను రాయబడి ఉంది. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 4 రకాలైన చెట్లను మనం చూస్తున్నాం. ఎన్ని రకాల చెట్లు చెప్పండి? 4 రకాలైన చెట్లు ఉన్నాయి. మొదటి చెట్టు చూడండి. మొదటి చెట్టు 9వ వచనములో, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడగగా. ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలమునియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. కొన్ని చెట్లన్నీ వచ్చినాయట. ఎక్కడికి వచ్చినాయి? ఎక్కడికి వచ్చినాయి? ఫస్ట్ ఏ చెట్టు దగ్గరికి వచ్చినాయి చెప్పండి? చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయంట. వచ్చి అడుగుతున్నాయంట, బతిమలాడుతున్నాయంట, దయచేసి నువ్వు ఒలీవ చెట్టు కదా, మమ్మను ఏలు, మా మీద నువ్వు రాజుగా ఉండు అని అడుగుతున్నాయంట. అప్పుడు ఒలీవ చెట్టు ఏం సమాధానం ఇచ్చింది చెప్పండి? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా, నేను ఏలేదనా అని ఒలీవ చెట్టు మాట్లాడుతోంది. అంటే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే ఏలమని చెప్పినప్పుడు ఏమి ఇవ్వలేకపోతుంది ఆ ఒలీవ చెట్టు? తైలము మానుకుంటుంది అన్నమాట. తైలాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్తా ఉంది. ఇక రెండవ చెట్టు ఏం చెప్తుంది చూడండి. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చారు. వచ్చిన ఆ చెట్లను చూస్తే 11వ వచనంలో అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు 10వ వచనంలో, అప్పుడు చెట్టు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా. అంజూరపు చెట్టు ఏమిస్తుందంట? ఏమిస్తుంది? మాధుర్యము, నా మాధుర్యము నా మంచి ఫలము. ఒకటి ఒలీవ చెట్లు ఏమిస్తుంది? ఒలీవ చెట్టు ఏమిస్తుంది? ఆ వచనంలో చదువుకున్నాం కదా, తైలమునిస్తుంది. సన్మానించుటకు ఉపయోగించబడే తైలాన్ని నేను ఇయ్యక మానుదునా అంటుండా. అంజూరపు చెట్టు ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? ఏమిస్తుంది చెప్పండి? నా మాధుర్యమును, ఆ మాట గుర్తుపెట్టుకోవాలా, నా మంచి ఫలములను.
నా మాధుర్యమును నా మంచి ఫలములను నీయక మాని నేను అటు ఇటు తిరగడదనా ఏలేదనా అని మాట్లాడుతుంది రెండవ చెట్టు. ఇక మూడవ చెట్టు దగ్గరికి వచ్చినారు చూడండి, 12వ వచనము. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. ఏ చెట్టు దగ్గరకు వచ్చాను? మూడవదికి చెప్పండి. ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి ఏం చేస్తుందంట? ఏమిస్తుందంట? రాయబడింది, అక్కడ రాయబడింది. ద్రాక్షారసం ఇస్తుంది. దేనికి గుర్తుగా ఉంది అక్కడ? సంతోషము. దేవునిని మానవులను సంతోషపెట్టేది ద్రాక్షారసము. అది ఇక నేను మానుకుందనా. ఇక 4వ చెట్టు వచ్చేసి ముళ్ళ పొద యొద్దకు వచ్చినారనమాట. అప్పుడు చెట్లన్నీ వచ్చి 14వ వచనంలో మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద అంటుంది, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి అంటుంది. 4వ చెట్టు ఏం చెప్తుంది? రండి అంటుంది. ఎన్ని చెట్లు చూసినాం? నంబర్ 1, 1 ఏ చెట్టు చెప్పండి? ఒలీవ చెట్టు. రెండవది అంజూరపు చెట్టు. మూడవది ద్రాక్షావల్లి. 4వది ముండ్ల పొద. ఒలివ చెట్టు ఏమిస్తుంది చెప్పండి? ఒలివ చెట్టు ఏమిస్తుంది? తైలాన్ని ఇస్తుంది, దేవునిని సన్మానించడానికి, మానవులను సన్మానించడానికి. తర్వాత ఏ చెట్టు చెప్పండి? అంజూరపు చెట్టు మాధుర్యము మంచి ఫలం ఇస్తుంది. అంజూరపు చెట్టు మాధుర్యము మంచి ఫలాన్ని ఇస్తుంది. ఇక 3వది ద్రాక్షావల్లి సంతోషాన్ని ఇస్తోంది. ఏమిస్తుందమ్మా? ఎవరిని సంతోష పెట్టడానికంటే అది దేవునిని మానవులను సంతోష పెట్టడానికి. ఇక ముండ్ల పొద ఏమిస్తుంది? ఎవరిని ఇచ్చినట్టుందే? ఫలాలు ఉంటాయి ముళ్ళ పొదకు ఫలాలు ఉంటాయా అంటే ఫలభరితమైన జీవితం కలిగిన వారు, వినండి జాగ్రత్తగా, ఫలభరితమైన జీవితం గల వారు, ఫలాలు ఇచ్చేవారు దేవుని సంతోష పెడతారు. ఫలము లేని వారు దేవునిని సంతోష పెట్టలేరు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చెట్టును గురించి మనం ఆలోచన చేద్దాం. 4 చెట్లను గురించి ఆలోచన చేయాలంటే మనకు సమయం సరిపోదు కనుక ద్రాక్షావల్లిని గురించి చదువుదాం. ఆ వచనాన్ని మరొకసారి చూడండి. ద్రాక్షావల్లిని గురించి 12వ వచనం. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అంటే ఫలాలు ఇచ్చేవన్నీ కూడా దేవునిని సంతోషపెట్టేవి. వినండి జాగ్రత్తగా, ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టు దేవునిని సంతోషపెట్టేది. అంటే మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలు లేకపోతే ఎవరిని సంతోష పెట్టలేము? మనము దేవునిని సంతోష పెట్టలేము. ప్రార్థనా జీవితం కాకపోవచ్చు, లేకపోతే వాక్య ధ్యానం కావచ్చు, భక్తి సంబంధమైన విషయాలు కావచ్చు, ఏదైనా మన జీవితంలో లేకపోతే ఎవరిని సంతోష పెట్టలేము మనం? చెప్పండి. దేవుని సంతోష పెట్టలేము. మనుషులను సంతోష పెట్టవచ్చు, లేకపోతే మన ప్రవర్తనను బట్టి మనం చేసేటువంటి మంచి కార్యాలను బట్టి మనుషులను సంతోష పెట్టవచ్చు, కానీ దేవునిని సంతోష పెట్టాలి ప్రతి వ్యక్తి అంటే ఫలభరితమైన జీవితం కావాలి. ఈ 3 చెట్లు కూడా దేవుని సంతోష పెట్టడానికి ఉపయోగపడినటువంటివి. ప్రేమైన వారలారా, ఆలోచన చేద్దాం. మనము దేవునిని సంతోష పెడుతున్నామా, మనుషులను సంతోష పెడుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే దేవుణ్ణి సంతోష పెట్టడమే కాదు, సాతానుడు కూడా సంతోష పెడతాడు. ఒకసారి చూద్దామా? హబక్కూకు గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో సాతానుడు కూడా సంతోషపడతాడంట. ఎప్పుడు సంతోషపడతాడు చూడండి. 1వ అధ్యాయం చూడండి, 15వ వచనం. హబక్కూకు గ్రంథం పేజీ నంబర్ 770 పేజీ, 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సాతానుడు కూడా ఏం చేస్తున్నాడంట? దేవుడు సంతోషపడడం ఒకవైపు అయితే సాతానుడు కూడా సంతోషపడతాడంట. ఎప్పుడు వినండి, చెప్పేటప్పుడు వినాలి, చదువుతప్పుడు కిందకు చూడాలి. దేవుడు సంతోషపడేది ఒక విధమైతే సాతానుడు కూడా సంతోషపడతాడంట. ఎప్పుడు?
వాని వలలో పడినప్పుడు, సాతాను వలలో మనం ఎప్పుడైతే పడిపోతామో ఎవరికి సంతోషం? ఇప్పుడు గాలం వేసినా, మనమే చెరువుకి వెళ్ళి గాలం వేసినాం అనుకో, చేపలు పడితే సంతోషం, పడకపోతే సంతోషం మనకు. 2 కిలోలది పొచ్చబడింది అనుకో, సంతోషమా బాధనా? సంతోషంతో గంతులేసి తీసుకొచ్చుకుంటాం కదా. సాతానుడు కూడా మనం పెద్ద చేపలమైతే, ఆత్మీయంగా ఎదిగిన వారమైతే, ప్రార్థన పరులమైతే, నాయకులమైతే, సేవకులమైతే, పెద్దలమైతే ఆ చేప పడింది అనుకో, సాతానుకు సంతోషం కాదా? ఎగిరి గంతులేస్తాడు. నువ్వు వాక్యోపదేశకును అయితే, మంచి వాక్యం చెప్పేవాడవైతే, మంచి నాయకును అయితే, మంచి సేవకును అయితే, మంచి ప్రార్థన పరును అయితే, నువ్వు సాతాను వలలో పడిపోతే ఎవరికి సంతోషం చెప్పండి? సాతానుకు సంతోషం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ వలలో ఉన్నావు? సాతాను వలలో ఉన్నావా? యేసయ్య వలలో నువ్వు ఉన్నావా? యేసయ్య వలలో ఉంటే దేవుడు సంతోషపడతాడు. నువ్వు యేసయ్యను సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టాలంటే నీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండాలి, ఫలాలిచ్చేవారుగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. కానీ సాతానుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మయ్య మీరు చర్చికి వెళ్ళండి, కానీ నేనేం చేస్తా, మిమ్మల్ని నిద్రపుచ్చుతా. నువ్వు నిద్రపోతే ఎవరికి సంతోషం? సాతానుకు సంతోషం. నువ్వు పడుకొని మంచిగా నిద్రపోయినావు అనుకో, ఎవరికి సంతోషం? సాతానుకు సంతోషం. కానీ దేవునికి బాధనే. అయితే ఈ సమయంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం చేయవలసిన కొన్ని సంగతులను బైబిల్ గ్రంథంలో, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో, ఎలాగూ జీవిస్తే దేవుడు సంతోషపడతాడో కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. అయితే ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు సంతోషపడినాడా? ఒకసారి చూడండి. ఆ సృష్టి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు సంతోషపడినాడో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి, 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరు నొచ్చుకుంటున్నారంట? దేవుడు నొచ్చుకుంటున్నాడు. సంతోషానికి బదులుగా దేవుడు ఏం చేస్తున్నాడంట? సంతాపము నొందుతున్నాడు. చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకురా సంతోషము లేదా ఏరా, ఓ నరుడా సంతాపము నొందితిరా. సృష్టిలో మానవులను చేసినందుకు, మానవులు చెడిపోతుంటే, మానవులు పాడైపోతుంటే, చెడు వ్యసనాలకు బానిసలైపోతుంటే దేవుడు సంతోషానికి బదులుగా ఏం చెందుతున్నాడంటే చెప్పండి? సంతాపము నొందుతున్నాడు. నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషించాలి, నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి దేవుడు సంతోషించాలి. కానీ దేవుడు ఏం చెందుతున్నాడంట? సంతాపము నొందుతున్నాడు. ఎందుకంటే అక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిని వివాహము చేసుకున్నారు. 6వ అధ్యాయంలో వారి ప్రవర్తన సరిగా లేదు, వారి జీవిత విధానం సరిగా లేదు. అలాంటప్పుడు దేవుడు సంతోషానికి బదులుగా సంతాపము నొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఈ సమయంలో దేవుని సంతోష పెట్టడానికి మనము కలిగి ఉండవలసిన కొన్ని గుణ లక్షణాలు బైబిల్ గ్రంథంలో చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, దయచేసి గమనించకండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట? ఆ వచనాన్ని బట్టి, దుష్టులు మరణము నొందుట చేత, పాపములో చనిపోవుట చేత దేవునికి సంతోషము లేదు. నువ్వు చెడు వ్యసనాల్లో పడి చనిపోవడం ద్వారా, పాపములో పడి చనిపోవడం ద్వారా దేవునికి సంతోషం లేదు. కానీ నువ్వు ఏం చేస్తే సంతోషం అంట? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలంట? ప్రవర్తనను దిద్దుకోవాలి. మేకప్ వేసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళి ఏం చేస్తాం? మనం దిద్దుకుంటాం కదా.
అన్నీ దిద్దుకుంటాం, కానీ ఏం దిద్దుకో మనం? ప్రవర్తనను దిద్దుకోం. అద్దం ముందుకు వెళ్తే మనం అన్నీ దిద్దుకుంటాం, మన జుట్టు, మన స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ మార్చుకుంటాం, ఎటు కావాలంటే అటు దిద్దుకుంటాం కదా. అయితే మన జీవితంలో దేవుడు సంతోష పెట్టాలంటే మన ప్రవర్తనను దిద్దుకోవాలి, మన ప్రవర్తనలో లోపాలను సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సంతోషపడతాడు. ఎంత మంచి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి కదా. ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే, ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. అది 32వ వచనంలో ఉంది చూడండి. అదే అధ్యాయంలో 32వ వచనంలో, 18వ అధ్యాయం 32వ వచనం చూడండి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనసు త్రిప్పుకొనుడి, దిద్దుకొనుడి, మనసు తిప్పుకొనుడి, మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి, లోకపు ఆశలను విడిపించిపెట్టి దేవుని తట్టు తిరగండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా, చెప్పే నా ద్వారా అయినా దేవుడు సంతోషిస్తున్నాడా? ఈ లోకంలో మనుషులను ఎంత సంతోష పెట్టినా, మనం ఏమి చేసినా, కొద్దిగా ఏదైనా మంచి బిర్యానీ పెట్టినామనుకో సంతోషింపబెట్టవచ్చు కదా. ఒక వ్యక్తికి మంచి బిర్యానీ పెట్టించినామనుకో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అసలు ఏం బిర్యానీ పెట్టినావా నువ్వు అసలు అంటాం కదా. ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినారనుకో, ఒక 20,000 మనకి ఇచ్చినారనుకో, మనం ఎంత సంతోషపడతామో తర్వాత సంతోషం ఆవిరైపోతుంది కదా. కానీ ఈ సంతోషాలన్నీ తాత్కాలికమైనవే. మనుషులు కొంతసేపు సంతోషపడతారు, తర్వాత సంతోషం ఆవిరైపోతుందేమో. కానీ దేవుని సంతోషపెట్టే జీవితం మనలో ఉండాలి. ఏమిటి ఆ జీవితం అంట? ప్రవర్తనను దిద్దుకోవాలి, ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి. ఎవరు మారుస్తారు? ఎవరైనా మారుస్తారా? మనమే మార్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి మన జీవితాలు మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతోమంది త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు మారినారు, ప్రవర్తనను మార్చుకున్నారు, జీవితాలు మార్చుకున్నారు కదా. ఎంత మంచి భాగ్యం. అయితే నీ జీవితంలో దేవుడు సంతోషించాలంటే ప్రవర్తనను దిద్దుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ సంగతి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15:22. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించున, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ప్రొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. రెండవది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. అక్కడ సౌలు రాజున్నాడు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు, అమాలేకీయులను అందరినీ చంపమని చెప్పాడు, శరీర సంబంధమైన క్రియలని చంపివేయమని చెప్పాడు, అవన్నీ మిగిలించుకున్నాడు, అన్ని దాచిపెట్టుకున్నాడు. ఇక సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఏమిటి ఎడ్ల రంకెలు ఇవన్నీ ఏందని చెప్తే, ఎవరికి కావాలంటున్నాడు? దేవునికి బలర్పించడానికి మిగిలిచ్చాను అని చెప్తున్నాడు. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించునా, లేకపోతే బలులు అర్పిస్తే సంతోషిస్తాడా, లేకపోతే దేవునికి ఏదైనా తెచ్చి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? చాలాసార్లు మనం అనుకుంది ఏంటంటే, మన జీవితం బాగాలేకపోయినా మనం ఇచ్చే కానుకలను బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటాడు. కానీ అది తప్పు. నీ జీవితమే బాగలేకపోతే నీవిచ్చే కానుకల వల్ల దేవుడు సంతోషిస్తాడా? నో, సంతోషించాడు. బైబిల్ గ్రంథంలో 2 అన్నదమ్ములు కనపడుతున్నారు మనకు, కయ్యూను, ఏబేలు. కయ్యూను కూడా కొన్ని తీసుకొని వచ్చినాడు, ఏబేలు కూడా ప్రథమ వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చినాడు. అయితే దేవుడు అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు అర్పణను ముందు చూడలేదు, కానీ వారి హృదయాలను చూస్తున్నాడు. అందుకే కయ్యూనుతో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒక మాట. దైవ గ్రంథంలో నుండి ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట చూడండి.
7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. అంటే కయ్యూనులో పాపముంది, అర్పణ ఉంది. అర్పిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధనకు వస్తారు, బల్ల తీసుకుంటారు, రొట్టె విరుస్తారు, తర్వాత 6 రోజులు ఏమి విరుస్తారో తెలియదు. ఆదివారం బల్లలో ఉంటారు, 6 రోజులు ఎక్కడో ఉంటారు. సంతోషిస్తాడా దేవుడు? కయ్యూను కూడా అర్పణ తీసుకొని వచ్చినాడు, ఏబేలు కూడా అర్పణ తీసుకొని వచ్చినాడు. కానీ అందరు అర్పణ తీసుకొచ్చినారు, కానీ ఆ జీవితాలు బాగలేనప్పుడు అంటున్నాడు దేవుడు, అంటున్నాడు ఈ కయ్యూను చివరికి ఏమైనాడు తెలుసునా? ఏమైనాడు చెప్పండి? నరహంతకుడిగా మారిపోయినాడు. సొంత తమ్ముని చంపాడు, నరహంతకుడిగా మార్చినాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుని సంతోష పెట్టాలంటే దేవుడు ముందు మన హృదయాలను చూస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొనడమే శ్రేష్టం. కయ్యూను కూడా ఇచ్చినాడు కదా, అర్పణ ఇచ్చినాడు కదా, ఆయన ఎందుకు దేవుడు అంగీకరించలేదు? కయ్యూను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదని మనం అనుకుంటాం. కానీ కయ్యూను హృదయం చూస్తున్నాడు, ఆయనలో ఉన్న ఇబ్బందిని చూస్తున్నాడు, ఆయన ఉన్నటువంటి ప్రవర్తన జీవితాన్ని చూస్తున్నాడు. కనుక 2 విషయాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేశాం. నంబర్ 1 చెప్పండి, దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? 1, ప్రవర్తనను దిద్దుకోవాలి, మార్పు చెందాలి. ఇక 2వది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన మాటను, ఆయన ఆజ్ఞను గైకొనాలి. దేవుని మాట వినకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కదా, దేవుని పనులు ఎంత నిమగ్నం అయిపోయినా, దేవుని మాట వినకుండా ఎంత కార్యక్రమాలు నిమగ్నం అయిపోయినా అదంత వ్యర్థమే. సమూయేలు మొదటి గ్రంథములో చూడండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథములో అక్కడ ఏలి కుమారులు కనబడుతున్నారు. వారి మందిరంలోనే ఉన్నారు, దేవుని పని చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రజలు వారు చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, పేజీ నెంబర్ 224వ పేజీ, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వీళ్ళలో ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారు. షిలోహు మందిరంలో ఉన్నారు, అక్కడే ఉన్నారు, కార్యక్రమాలని చేస్తున్నారు, నిమగ్నం అయిపోయినారు. ఒకవైపు ఇది చేస్తున్నారు, మరొక వైపు పాపం కూడా చేస్తున్నారు. ఆయన ఆజ్ఞను గైకొనడం లేదు, ఆయన మాటను వినడం లేదు. వినడం కాదు, యెహోవాను ఎరగని వారంట. దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ ఎవరిని ఎరగని వారంట? వాళ్ళు దేవుని ఎరగని వారు. చాలామంది సంఘాల్లో వస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ దేవుని ఎరగని వారుగా బ్రతుకుతుంటారు. కనుక మనం దేవుని ఎరుగుట వల్లనే దేవుడు సంతోషిస్తాడు. 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటి మాట ఏంటంటే, 1 ప్రవర్తనలో మార్పు రావాలి. 2వది చెప్పండి, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినాలి. పేతురు వలలు వేశారు, చేపలు పట్టలేదు, రాత్రంతా ప్రయాసపడినారు, వారికి ఏం పడలేదు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దోణిని లోతుగా నడిపించిన తర్వాత ప్రభు అంటున్నాడు వల వేయమన్నాడు. లోతుగా నడిపించి వల వేయమంటే పేతురు అంటున్నాడు, మేము ప్రభువా రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను అని మాట ఉపయోగించి, అయినను నీ మాట వలన మేము వలలు వేస్తాం, నీ మాట చొప్పున వలలు వేస్తామంటే వలలు వేశారు. విస్తారమైన చేపలు పడినాయి. ఒక దోణి నిండడం కాదు, 2 దోణిలు నిండినాయి. తమ పాలివారి దోణి కూడా నిండిపోయింది. అంటే ఆయన మాట వింటే అంత సమృద్ధి. దేవుని మాట వింటే సమృద్ధి. దేవుని మాట వినకపోతే మనము సమృద్ధిని పొందలేము. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం బ్రతకకపోతే దేవుని సంతోష పెట్టలేము. కనుక మన జీవితాలు మనం బ్రతుకుతున్నదే దేవుని సంతోష పెట్టడానికి. ఈ భూమి మీదకి వచ్చినా మనం అంటే ఎవరిని సంతోష పెట్టడానికి? దేవుని సంతోష పెట్టడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సృష్టి చేసినప్పుడు నేను సంతాపం నొందుతున్నానంటే కారణం ఏంటంటే, ఈ సృష్టి నేను చేసినాను కదా, కనీసం నన్ను సంతోష పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ప్రవర్తనలో మార్పు లేదు కదా అని దేవుడు బాధపడుతున్నాడు. కనుక దేవుని సంతోష పెట్టాలి. మనం భూమి మీద పుట్టినామంటే, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినామంటే, మనకు జ్ఞానోదయం కలిగిందంటే మనం దేవుని సంతోష పెట్టేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులను సంతోష పెట్టడానికి ఏమైనా చేయొచ్చు, మనుషులను సంతోష పెట్టడానికి ఎలాంటి కార్యక్రమాలు అయినా చేయొచ్చు, కానీ అవన్నీ జీరో. ముందు మనం దేవుని సంతోష పెట్టేవారుగా ఉండాలని చూస్తాం. తర్వాత 3వ సంగతి చూడండి, మీకా గ్రంథం. దేవుని సంతోష పెట్టడానికి మరొక సంగతి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము, పేజీ నెంబర్ 766 పేజీ చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం.
మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే 8వ వచనంలో మనం చూస్తున్నాం, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 7వ వచనంలో వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా. అంటే అవి కలగజేయవు కానీ ఏం కలగజేస్తాయంటే సంతోషపెట్టేటువంటి 8వ వచనంలో 1 న్యాయముగా నడుచుకొనుటయు, 2వది కనికరమును ప్రేమించుటయు, 3వది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నేను సంతోషిస్తున్నాను. పైన వాళ్ళందరూ అనుకున్నారు, ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించాలి, ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా, ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజించునయా, వినయముగాని సన్నిధి మొక్కి స్తుతియాగము చేతునయా. కనుక వీళ్ళు అనుకుంటున్నారు, ఏమి తీసుకొని వస్తే నీకు సంతోషం ప్రభువా, ఏమి తీసుకొస్తే బాగుంటుంది, నువ్వు వేలాది నదులంత విస్తారమైన తైలం తెస్తే నువ్వు సంతోషపడతావా, వేల కొలది పొట్టేలు తెచ్చి నేను బలర్పిస్తే నువ్వు సంతోషపడతావా అంటే అక్కడ అంటున్నాడు, ఏమిటిని బట్టి దేవుడు సంతోషిస్తాడంట, నువ్వు న్యాయముగా ప్రవర్తించుట. దేని బట్టి సంతోషిస్తా అంట దేవుడు చెప్పండి. ఆ ఫ్యాన్ ఏంటి, కొద్ది ఫ్యాన్లు వేస్తే. న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా ప్రవర్తించుటను బట్టి. దేని బట్టి సంతోషిస్తా అంటే దేవుడు న్యాయముగా ప్రవర్తించుటను బట్టి. 3 సంగతులు తెలుసుకున్నాం. 1 నంబర్ 1 దేవుడు పెడాలంటే ప్రవర్తనను దిద్దుకోవాలి. 2వది ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారుగా ఉండాలి, ఆయన కట్టడలు నెరవేర్చేవారుగా ఉండాలి. ఇక 3వది న్యాయముగా ప్రవర్తించుట. ఒక ఆయన బాగా లంచం తీసుకుంటాడు, గవర్నమెంట్ ఉద్యోగి, బాగా లంచగొండి. ఆదివారం వచ్చి మందిరంలో ఎన్ని ఇస్తానంటాడు, సార్ నా వంతు ₹1,00,000 ఇస్తా సార్ అంటాడు. దేవుడు సంతోషిస్తాడా? ఎక్కడో లంచాలు తీసుకున్నది తెచ్చి మందిరంలో వేస్తే దేవుడు సంతోషిస్తాడా? నో, ఆయన సంతోషించాడు. అందుకే వీళ్ళు అంటున్నారు, ఏమి తీసుకొని వచ్చి నీకు దర్శించుకోవాలయ్యా, వేలాది పొట్టేళ్ళనా, లేకపోతే వేలాది నదులంత విస్తారమైన తైలం నీకు ఇవ్వాలనా? దేనిని బట్టి నువ్వు సంతోషపడతావు? చాలామంది దేవుని సంతోషపెట్టాలని రకరకాలైన బలులు అర్పిస్తుంటారు కదా, పొట్టేలను అర్పిస్తుంటారు, లేకపోతే ఏమేమో సమర్పించుకుంటుంటారు. కానీ దేవుడు సంతోషిస్తాడా? నువ్వు న్యాయంగా బ్రతకకపోతే, నువ్వు న్యాయంగా ప్రవర్తించకపోతే, నీ ప్రవర్తనలో న్యాయం లేకపోతే దేవుడు సంతోషిస్తాడా? ఒకటి మనం ఆలోచించవలసిన వారమైన. ఇక 4వ సంగతిని మనం ఆలోచన చేద్దాం. చూడండి, అదే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే ఆయననే కనికరం చూపించి సంతోషిస్తాడంట. దేవుడు మన ఎడల కనికరం చూపకపోతే మన పాపంలోనే నశించిపోయేవారు. దేవుడు మన పట్ల ఆయన కనికరం చూపించినాడు. 2025 సంవత్సరాల క్రితం పరలోకములో ఉన్న దేవుడు కన్య మరియ గర్భములో నుండి ఆయన భూమికి అరుదించినవాడు. మన పట్ల ఆయన కనికరం చూపినాడు. ఆయన కనికరం చూపుటలో సంతోషించువాడంట. ఆయనకు సంతోషం ఏందంట? మరొక సంతోషం ఏంటంటే ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. అంటే పాపులను ప్రేమించడానికి కనికరం చూపినవాడు. సిలువలో మనందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసినవాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతుల్లో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి.
చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఒక ఆయన అంటున్నాడు, 3 మేకులు తీసేయలేని వాడు ఏం దేవుడయ్యా అంటున్నాడు. 3 మేకులు కాదు, మరణమును జయించిన వాడు ఆయన. 3 మేకులేవి కొత్త ఆయనకు. చావును గెలిచిన దానికంటే మేకులు గొప్పవి అనుకుంటున్నారా? చాలామంది అంటున్నారు 3 మేకులు తీసేయలేనడు ఎట్లా దేవుడు అవుతాడయ్యా. 3 మేకులు కాదు, మరణమును జయించిన వాడు, చావును గెలిచిన వాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మేకులు గొప్పవా, మరణం గొప్పవా? ఒకసారి ఆలోచన చెయ్యి. మరణం గొప్పదే, మేకులు గొప్పవా? మేకులకే ఎందుకు నువ్వు కింద మీద అయిపోతున్నావు? మేకులను చూసి ఎందుకు మురిసిపోతున్నావు? ఓ మేకులు తీయలేదు అనుకుంటున్నావు. ఆయన మేకులు కాదు, మరణాన్ని జయించిన వాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన విడిపించినవాడు. ఆయన మరణమును జయించటమే కాదు, ఆయనను విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తారు. చనిపోయిన వారు ఒక రోజున లేపబడతారు. ఆయన మరణించడం, ఆయన చనిపోయి తిరిగి లేవడమే కాదు, ఆయనను విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రభు రాకడ సమయంలో సమాధులు తెరవబడతాయి. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు నీ పట్ల కనికరం చూపుట విషయంలో కూడా ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. మరొక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. మధ్య నుంచి చదవండి. అభివృద్ధి పొందొచ్చు అనే కాడ నుంచి చదవండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు అని మాట చూస్తున్నా. ఆయనను సంతోష పెట్టాలంటే ఎట్లుండాలంటే ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలంట. ఆయనకు తగినట్టుగా, మనకు తగినట్టుగా దేవుని మార్చుకోవాలని చూస్తాం. ఆయనకు తగినట్టుగా మనం బ్రతకాలని ఆలోచించాలి. మనకు తగినట్టుగా దేవుడు ఉండాలని కోరుకోకూడదు. ఆరాధన దేవునికి తగినట్టుగా చేయాలన్నా, మనకు తగినట్టుగా మనం మార్చుకోవాలన్నా? చాలామంది దేవుని పనిని తమకిష్టమైన రీతిలో మలుచుకుంటారు, తమకిష్టమైన మార్గాలు మార్చుకుంటారు కదా. కానీ మనం దేవునికి తగినట్టుగా బ్రతకాలి. దేవునికి తగినట్టు బ్రతుకుతే దేవుడు సంతోషపడతాడు. మన జీవితంలో, మన నడకలో, మన పడకలో, మన జీవిత విధానంలో, మన యొక్క జీవిత విధానంలో అన్ని విషయములలో దేవునిని సంతోషపెట్టునట్లుగా మనలో మార్పు రావాలి. మనం ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఏమిటి ఆయన నడక? ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క నడక ఎలాంటిదో చూడండి. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 21వ వచనం, పేజీ నెంబర్ 215 పేజీ, 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21, 22 వచనాలు. 2:21 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎవరి అడుగుజాడలంట ఇవి? ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంట. మన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. అయితే ఆయన అడుగుజాడలు ఏంటంట? ఆయన నడకలు నడవాలంటే ఏదైనా అడుగులు ఉండాలి కదా. ఒక రూట్ మ్యాప్ ఉంటే ఆయన చూసుకొని నడుస్తాం కదా. ఇప్పుడు అసలే రోడ్డు లేదు, ఎట్లా పోతాం తెలుసా? రోడ్డు మ్యాప్ లేదు, రోడ్డు తెలియదు. ఒక ఊరికి వెళ్ళాలంటే రోడ్డు లేదు, తెలియదు, మనకు తెలియదు. పోవడానికి వీలవుతుందా? చాలా కష్టం. ఇప్పుడు లొకేషన్ పెట్టుకుంటే మ్యాప్ ద్వారా ఏదో విధంగా వెళ్ళిపోతున్నాం. అయితే ఈ లోకములో క్రీస్తుకు తగినట్లుగా నడవాలంటే ఏముండయి? మనము ఏం చూసి ఆయనను చూసి నడవాలంటే, ఆయన చూసి నడవడానికి ఏముండయి మనకంటే ఆయన అడుగు జాడలు ఉన్నాయి. ఇంకా ఆయన 2025 సంవత్సరాల కింద వేసిన అడుగు జాడలు ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఏమిటి ఆయన అడుగు జాడలు? 22వ వచనంలో ఉంది చూడండి. ఆయన అడుగు జాడలు ఏందో, ఆయన పాపము చేయలేదు. అది ఆయన అడుగు జాడ. ఏందంట? ఆయన పాపము చేయలేదు. ఆయన అడుగు జాడలో నడవాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పాపం చేయాలనా? పాపము లేకుండా బ్రతకాలి. ఆయన పాపము చేయలేదు. రెండవది, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఇది మరొక అడుగు జాడ. తర్వాత ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మూడవది, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, ఎవరిని బెదిరించలేదు. తర్వాత న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు.
ఇది ఆయన అడుగు జాడలు. ఏమిటి? ఒకటి, ఆయన అడుగు జాడలు పాపము చేయలేదు. రెండవది ఏంది? ఆయన అడుగు జాడలు ఏ కపటము లేదు ఆయనలో. మూడవది, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. నాలుగవది, బడియు బెదిరించలేదు ఎవరిని. ఐదవది, అప్పగించుకున్నాడు. ఎప్పుడైనా మీకు యేసుప్రభు అడుగు జాడలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మీకు కనబడతాయి. ఎవరి అడుగు జాడలు ఇవి? ఒకసారి ఇద్దరు, దేవుడు ఆయన శిష్యుడు కలిసి అరణ్యంలో నడుచుకుంటూ పోతున్నారంట. నడిస్తే ఎన్ని అడుగులు పడతాయి? ఇద్దరు నడిస్తే ఇద్దరికి ఎన్ని అడుగులు పడతాయి? ఇసుకలో 4 అడుగులు పడతాయి. చాలా దూరం నడుచుకుంటూ పోయిన తర్వాత ఇక అలసిపోయినాడట ఈ శిష్యుడు, దేవుని బిడ్డ. ఇక 2 అడుగులే కనపడుతున్నాయట. ఎన్ని అడుగులు కనపడుతున్నాయి? 2 అడుగులే కనపడుతుంటే ఈయన అనుకున్నాడంట, అయ్యో నన్ను దేవుడు విడిచిపెట్టినాడు చూడు. ఇక వెనక్కి చూసుకుంటే నా 2 అడుగులే కనపడుతున్నాయి. ఇంతవరకేమో ఇంత దూరం 4 అడుగులు కనపడినాయి, ఇప్పుడేం కనపడుతున్నాయి? 2 అడుగులే కనపడుతున్నాయి. ఏమి దేవా నన్ను ఇంత మోసం చేసిపోతివి? ఇంత దూరం నడిపించి నడి సముద్రంలో వదిలిపెడతావా నన్ను? ఇంత దూరం నడిపించిన చూడు, నీకు నాకు 2 అడుగులే కనపడుతున్నాయి, 4 అడుగులే కనపడుతున్నాయి అంటే ప్రభు అన్నాడంట, అసలు నువ్వు ఏడున్నావు ఒకసారి చూసుకో, కిందికి చూసుకో. నీ కాలు ఎక్కడున్నా చూసుకున్నావా? నేను నిన్ను అరచేతుల్లో ఎత్తుకున్నా, నిన్ను చంకన పెట్టుకున్నా, భుజముల మీదికి ఎత్తుకున్నా. ఇప్పుడు నీ కాలు ఎందుకు అందుతాయి కిందికి? ఇప్పుడు ఆ కాలు 2 నీవి కాదు, అవి ఎవరివి? అవి దేవునివే. నువ్వు అనుకుంటున్నావు నేనే మోయలేకపోతున్నా, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నా ప్రభువా. ఒక ఆయన అంటున్నాడు, ఈ చర్చికి వచ్చినాక అన్ని కష్టాలే సార్ అంటున్నాడు. ఏ చర్చికి వచ్చిన కష్టాలే ఉంటాయి కదా, ఏడిపోయిన ఉంటాయి. దూరం నుండి చూసే కొండలు నూనెపుగా కనపడతాయి, ఆడిపోతే కూడా ముళ్ళ పొదలే ఉంటాయి కదా. ఈ దేవుని నమ్ముకున్నాక అన్ని కష్టాలే సార్, భార్య కూడా చచ్చిపోయింది సార్ మొన్ననే అంటుంది ఒక ఆమె. ఏది ఏమైనా దేవుడు మన జీవితాలను సరిచేట కొరకే, దేవుని సంతోష పెట్టడానికి కొరకు దేవుడు మనకు ఆయన అడుగుజాడలు వదిలిపెట్టిపోయినాడు. భూమి మీద ఆయన అడుగుజాడలు నేటి వరకు కనబడుతున్నాయి. ఆయన పాపము చేయలేదు, ఆయన అడుగుజాడలు అవే. నువ్వు నడవాలి ఆయన అడుగుజాడాలంటే నువ్వు పాపానికి దూరంగా బ్రతకాలి. నువ్వు పాపం చేస్తూ ఆయన అడుగుజాడ నడవాలంటే కుదరదు. అవ్వ కావాలా బువ్వ కావాలంటే కుదరదు కదా. పాపం కావాలా ప్రభు కావాలంటే కుదురుతుందా? ఒకవేళ పాపంలో ఉంటే వస్తూ ఉంటే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, కానీ దాన్ని కంటిన్యూ చేయకూడదు, పాపాల్లో కొనసాగకూడదు, పాపము చివరి వరకు కొనసాగకూడదు. ప్రభు అంటున్నారు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు, కానీ నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. ఎంతవరకు ఉంటారంట వాళ్ళు? చనిపోయే వరకు పాపంలో ఉండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు పాపంలో ఉంటారని కొంతమంది సచ్చే వరకు పాపంలోనే ఉంటారు. సచ్చే వరకు పాపంలో ఉన్నాడు. ఏడుంటాడు? ఏలైనగా పాపములను వచ్చు జీతం మరణం, పాపములను వచ్చు జీతం మరణం, నిత్య నరకం, అగ్నిగుండం, భయంకరమైనటువంటి స్థలం. యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వారలారా, నేను ముగిస్తున్నాను. దేవుని మనం సంతోషపెట్టాలి. ఇంత బతుకు బ్రతికి, ఇంత కాలము జీవించి, ఇన్ని సంవత్సరాలు మనం జీవించి దేవుని సంతోషపెట్టకుండా మనం చనిపోతే, దేవుని ఆనందపరచకుండా చనిపోతే మన జీవితం ద్వారా ఇక ప్రయోజనం ఏమీ లేదు, మన బ్రతుకు ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. కనుక మనం బ్రతికిన కొంతకాలమైనా సరే దేవుని సంతోషపెట్టాలి. మనం దేవుని సంతోషపెడుతున్నామా? మన జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక యజమానునికి 100 గొర్రెలు ఉన్నాయని చెప్పబడింది లూకా సువార్త 15వ అధ్యాయంలో. ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెను చూసినప్పుడు యజమానుడు చాలా సంతోషించినాడు. అప్పుడు అంటున్నాడు, ఒక్క పాపి మారు మనసు పొందుట బట్టి నేను సంతోషిస్తానంటున్నాను. ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి జీవితం మారితే, ఒక బ్రతుకు మారితే దేవునికి సంతోషం, పరలోకంలో సంతోషం కదా. మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి సంతోషం కావాలి. దేవుడు సంతోషించకపోతే ప్రయోజనం ఏం లేదు. ఇక మనం 5 సంగతులు తెలుసుకున్నాం. ఒకటి ఏం చెప్పుకున్నాం చెప్పండి? దేవుడు సంతోషించాలంటే గుర్తున్నాయా? ఒకటి, ప్రవర్తనను దిద్దుకోవాలి. రెండవది, దేవుని మాటను ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మూడవది ఏం చెప్పుకున్నాం? న్యాయముగా ప్రవర్తించాలి. న్యాయంగా బ్రతకడం. ఇక 4వది కనికరము, మన పట్ల ఆయన చూపుటం ఇట్లా కనికరం గలవాడు అని చూస్తున్నాం. ఇక 5వది ఆయనకు తగినట్లుగా జీవించాలి.
ఆయనకు తగినట్టుగా జీవించాలి. చివరి మాట చెప్పి ముగిద్దాం. గలితీలకు రాసిన పత్రిక చూడండి. పౌలు అంటున్న ఒక గొప్ప స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడో చూడండి. గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే ఎవరినంట? నేను క్రీస్తు బిడ్డనే కాదు. నీ జీవితంలో మనుషులను సంతోషపెట్టే పనులేమి? కొంతమంది ఎక్కువగా మనుషులు కనబడాలని కానికేస్తారు, కానుక డబ్బులు కనపడాలని చేస్తారు. సంతోషపడతాడా దేవుడు? మనుషులను సంతోషపెట్టేది ఏదైనా సరే అది దేవుడు సంతోషించాడు. నీ జీవితంలో ఏది చేసినా నువ్వు మనుషులను సంతోషపెట్టేది కాదు. ప్రభువా, నేను సంతోషపెడతాను. నా ప్రవర్తన ద్వారా, నా యొక్క జీవితం ద్వారా, నీ మాటలు గైకొనడం ద్వారా, నీ ఆజ్ఞకు లోబడడం ద్వారా నేను సంతోషపెడతాను, నిన్ను సంతోషపెడతాను ప్రభా. పౌలు అంటున్నాడు, అంత గొప్ప దైవజనుడు, అంత స్థాయికి ఎదిగిపోయిన ఆ దైవజనుడు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టడానికి కాదు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడేనే కాకయే పోదును. దేవుని దాసుడని కాకయే పోదును. మనం మనుషులను సంతోషపెట్టేవారుగా కాదు, కానీ మనం దేవుని సంతోషపెడితే మనుషులు కూడా సంతోషపడతారు. కానీ ముందుగా మనం దేవునిని సంతోషపెట్టేవారు ఉండాలి. కనుక 4 చెట్లను గురించి మనం చూసాం. 1 ఒలీవ చెట్టు దేవునిని మానవులను సన్మానించడానికి ఉపయోగించబడతాం. 2వ చెట్టు అంజూరపు చెట్టు మాధుర్యమును మంచి ఫలములను ఇస్తుంది. ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెడతాం. ముళ్ళ పొదలు, ముళ్ళు ఏం చేస్తాయి? అందరికీ గుచ్చుకుంటాయి కదా. ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుకుంటాయి. ముళ్ళతో సంసారం చేస్తారు ఎవరైనా? ముళ్ళ చెట్టు దగ్గర వండుకుంటారు ఎవరైనా? నిద్రపోతారా? ఈత చెట్టు గుబ్బురుగా కిందికే ఉంది అనుకో, చాలా కిందికి ఉంది. ఆ ఈత చెట్టు కింద నిద్రపోతారా ప్రశాంతంగా? అమ్మ ఎంత బాగుండే, ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి అంటవా? కదా, బాగా గుచ్చుకుంటున్నాయి ముళ్ళ పొదలు అంటమా? ముళ్ళ పొదల కింద సంసారం చేస్తామా? ఉంటామా? ఉండలేమన్నమాట. కనుక మనం దేవుని సంతోషపెట్టాలి. అందుకే ఈ కానా పెళ్లి విందులో ఏమైపోయింది? అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అంటే అర్థం ఏమైపోయిందని అర్థం? ఆ పెళ్లిలో ఏమైపోయింది? సంతోషం అయిపోయింది. సంతోషం, ద్రాక్షారసము సంతోషానికి కారణం. కనుక ఆ సంతోషం పోయింది. ఆ సంతోషం ఏమైపోయింది? ఆ పెళ్లిలో ఆగిపోయింది. ఉన్నట్టుండి ఆగిపోయింది. ద్రాక్షారసం అయిపోతే అంతే ఆగిపోయింది. ఇక ప్రభు ఉన్నాడు గనక మరలా ఆ కాలి బాణాలు నీళ్ళతో నింపమని చెప్పాడు. నింపుతున్నారు, అంచుల మటుకు నింపినారు. ఇప్పుడు తీసుకొని పొమ్మని చెప్పినారు. ఎంత సంతోషించినారు. విందు ప్రధాని వద్దకు తీసుకుపోతే సంతోషించిన. మరి ద్రాక్షారసం అంటే అంత సంతోషం ఉన్నప్పుడు నిజమైన ద్రాక్షావళిని నేనే అంటున్నాడు ప్రభు. అంతే కదా. 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ నిజమైన ద్రాక్షావళి ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో, ఎవరి హృదయంలో ఉంటుందో వారికి నిజమైన సంతోషం. నిజమైన ద్రాక్షవల్లి నేనే, నిత్యమైన సంతోషములోనే. నిజమైన ద్రాక్షవల్లి నేనే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, దూరమైనది నా పైన నీకున్న ప్రేమ, నిన్నటిని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావళి మన కుటుంబంలో ఉండాలి. ఆ నిజమైన ద్రాక్షావళి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమైన ద్రాక్షావళి ఆ యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటారో వారికి సంతోషం. ఎవరి మనసులో ప్రభు ఉంటాడో వారికి సంతోషం. లేకపోతే సంతోషం ఉండదు. ఈ సమయంలో ఇంకా జీవితంలో సంతోషం లేకపోతే ప్రభువును చేర్చుకోండి. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి తలలోంచి కలమేయండి, అందరూ ప్రార్థన చేద్దాం.